ఫిబ్రవరి 2వ తేదీన రాబోతుంది హ్యాపీ ఎండింగ్. ఈ మూవీలో నటించినటువంటి హీరో యాష్ పూరి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన చూడటం అచ్చం ఎలా ఉన్నారంటే ఒకసారి చూడండి. ఆయన లుక్ చూస్తుంటే మాత్రం ఒక బాలీవుడ్ స్టార్ లుక్కే కనిపిస్తుంది. అంటే మరి ఆయన త్వరలో ఆయన బాలీవుడ్ ఏమైనా వెళ్ళబోతున్నాడా ఏంటి అది కూడా తెలుసుకుందాము. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతుందిగా, సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఏంటి? సార్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను ఓన్లీ నాకు కలెక్షన్స్ మీద ఫోకస్ లేదు, ఫుట్ఫాల్ మీద ఫోకస్ లేదు. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి సినిమా హార్ట్ఫుల్గా టచ్ అయితే ఐ థింక్ అది మాకు బిగ్గెస్ట్ విన్ సార్. సో అది నా మేజర్ ఎక్స్పెక్టేషన్ ప్రస్తుతానికి. కానీ ఇది కాకుండా ఒక సెల్ఫిష్ యాంగిల్ ఏంటంటే నాకు కొంచెం అప్రిసియేషన్ వస్తే వేరే ప్రాజెక్ట్స్కి హెల్ప్ అవుతుంది. బట్ ఈ ఫిల్మ్ చేసిన అందరు యంగ్స్టర్స్లో మా క్రూకి చాలా హార్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సార్. వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. వాళ్ళకి అప్రిసియేషన్ వస్తే మా డిఓపి, మా డైరెక్టర్, మా ఎడిటర్, ఇంకా మ్యూజిక్ కంపోజర్, వీళ్ళు నలుగురికి దే డిజర్వ్ ఆల్ ద లవ్ సార్. ఎందుకంటే వీళ్ళు 100% ఇవాళ నేను 2024లో చెప్తున్నాను, వాళ్ళు 2026, 2027 వరకు బిగ్ డిఓపీస్, డైరెక్టర్స్ అయిపోతారు. సో ఆ ఒక ఫీలింగ్ బాగుంది. వీళ్ళందరికీ ఫస్ట్ హీరో నేనుండే అన్నట్టు. అంటే కొత్త హీరోలు ఇప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ టచ్ ఉన్నట్టు స్టోరీ ఇలాంటివి చేస్తుంటారు. కానీ మీరు చేసిన ఫస్ట్ సినిమా కానీ ఇప్పుడు చేస్తుంది కానీ డిఫరెంట్ కాన్సెప్ట్తో పోతున్నారు కదా. థ్యాంక్ యూ సార్. ఈ క్వశ్చన్కి నేను ప్రతిసారి అదే అనుకుంటాను. నరేషన్లో విన్నప్పుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్ ఉండాలి, ఫ్రెష్నెస్ ఉండాలి స్టోరీ టెల్లింగ్ టైప్లో. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఐ కెన్ సిట్ అండ్ వెయిట్ ఒక కమర్షియల్ సినిమా వస్తుంది, నాకు యాక్షన్ సినిమా వస్తుంది అన్నట్టు. కానీ యాక్షన్ నా వేరే లెవెల్లో ఆల్రెడీ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు చేస్తున్నారు. సో ప్రేక్షకులు కొత్తోడికి సినిమాకి రావాలంటే ఈ ఫేస్ కన్నా ఆ స్టోరీ ఎక్కువ ఇంపార్టెంట్ సార్. సో నేను ఈ సినిమాకి సెకండ్ హీరోగా చెప్తాను. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హీరో ఇస్ ద స్టోరీ సార్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ స్టోరీ బ్యాక్డ్ ఫిల్మ్స్లో నాకు తీసుకుంటున్నారు. చెప్పాలన్నదిలో కూడా ఒక జర్నలిస్ట్కి భాష పోతుంది, అది ఒక యూనిక్ పాయింట్. మాతృభాష గురించి ఆ టాపిక్. దీంట్లో ఒక యంగ్ స్టైలిష్ అబ్బాయి, అంటే వాళ్ళు ట్రై చేశారు నన్ను స్టైలిష్గా చూపించడానికి, ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారు మా ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు. కానీ అట్లాంటి అబ్బాయికి ఒక శాపం వల్ల అసలు లవ్ లైఫ్ లేదు, అసలు ప్యూబర్టీ టైంలో ఇవన్నీ టైంలో ఒక చాలా కొత్త ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ కట్ అయిపోతాయి వీటికి. సో అది కూడా చాలా యూనిక్ పాయింట్ అనిపించింది. కానీ దీంట్లో ఉన్న ఒక ట్రీట్మెంట్ వైజ్ చాలా క్లీన్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా మచ్యూర్గా తీశారు. సో ఇది వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ అర్బన్ న్యూ ఏజ్ యంగ్స్టర్స్ది ప్లస్ మన కల్చర్, మన మైథాలజీ రెఫరెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సార్. అంటే మీరు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఫస్ట్ రీజన్ ఎవరు ఏంటి? మీ పేరెంట్స్ ఎవరన్నా అంటే ఉన్నారా? ఎట్లా ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? మా పేరెంట్స్ అయితే సార్ ఆర్ స్ట్రాంగ్ కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నారు. దే లివ్ అ గుడ్ లైఫ్, దే ఆర్ హ్యాపీ వాళ్ళకి. మా మదర్ ఫస్ట్ టైం నేను యాక్టర్ అవుతా అంటే కొంచెం ఆల్మోస్ట్ కొంచెం ఫెయింట్ అయినట్టు యాక్టింగ్ చేసింది. మా డాడ్ ఏమో ఎందుకురా చాలా ఎమోషనల్గా అయిపోయారు. కానీ మా ఫ్యామిలీలో కూడా సార్ ఫుల్ డ్రామాటిక్స్ సార్. మా మదర్, ఫాదర్ ప్రతిసారి రోజుకి యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా. సో ఆ ఇన్సెక్ట్ ఎక్కడి నుంచి పడిందంటే చిన్నప్పుడు ప్రతి ఫ్రైడే మా డాడీకి సినిమా అంటే ప్రేమ, పిచ్చి ప్రేమ సార్. అంటే ఐ ఫీల్ హీ లవ్స్ ఫిల్మ్స్ మోర్ దెన్ హీ లవ్స్ మీ ఆల్సో. సో ప్రతి ఒక్క ఫ్రైడే, ప్రతి ఒక్క సాటర్డే వర్క్ ఎప్పుడైనా హీ వుడ్ సే, అరే నీ మొత్తం పని అయిపోయిందా, ఫుల్ హోంవర్క్, స్పోర్ట్స్ అంతా అయిపోయిందా, పద సినిమాకి వెళ్దాం. సో నేను పుట్టి పెరిగింది థియేటర్ హాల్లోనే అనిపిస్తుంది సార్ నాకు. సో మై బిగ్గెస్ట్ లర్నింగ్ దృశ్యంలో వాళ్ళ క్యారెక్టర్ లాగా నేనేం మర్డర్ చేయలేదు, కానీ దృశ్యంలో క్యారెక్టర్ లైఫ్లో మొత్తం లర్నింగ్ సినిమాతోనే ఉంటుంది. నాకు కూడా ఆల్మోస్ట్ అదే స్టోరీ సార్. నేను పెద్ద స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో అయితే చాలా వీక్గా స్టూడెంట్ ఉండే. సో ఉన్న 2 బ్యాక్గ్రౌండ్సే థియేటర్ అండ్ స్పోర్ట్స్. మీకు ఎలాంటి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి? ఏ జానర్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి సార్? జానర్ వైజ్ అయితే లేదు సార్, కానీ నాకు కూడా ఫస్ట్ అయితే అంటే నాకు ఐఎమ్ అ బిగ్ కమర్షియల్ హీరో ఫ్యాన్ సార్. నాకు ఆ ఎలివేషన్స్, ఆ బీజిఎం అవన్నీ చాలా ఇష్టం. సో నేను పెరిగింది కూడా అట్లాంటి సినిమాస్ చూసే. సో ఏదో ఒక టైంలో నేను కూడా ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్ చేయాలని కోరిక ఉంది సార్. కానీ అక్కడికి వెళ్ళడానికి ఐ హ్యావ్ టు డూ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ వేర్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆర్ టోల్డ్. అండ్ అది మన కొత్త జనరేషన్కి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కాంటెంట్ కన్జ్యూమ్ చేసే విధానం కూడా మారింది కదా సార్. పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ న్యూ కాంటెంట్, న్యూ పీపుల్, యంగ్స్టర్స్కి. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ ఈరాలాగా ఉందని సార్. నాకు ఇది చాలా పెద్ద అదృష్టం. నేను ఈ గోల్డెన్ ఈరాలో
ఈ టైంలో కరెక్ట్ టైంలో వచ్చాను. సో మీరు చెప్పారు బాలీవుడ్ హీరో లాగా ఉన్నానంటే మా టాలీవుడ్ హీరోసే ఇంకా చాలా పైకి వెళ్తున్నారు సార్. సో టాలీవుడ్లో ఉండేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకుల్ని ప్రౌడ్గా చేస్తూ ఐ విల్ కంటిన్యూ వర్కింగ్ హార్డ్ సార్ ఫర్ ఎనీ ఫిల్మ్, కాంటెంట్ బాగుంటాయి. మీరు ఎక్కువ ఏ స్టార్ హీరో సినిమాలు చూస్తుంటారు? ఏ స్టార్ మీ పైన ఎక్కువ ప్రభావం ఉన్నది? నాకు ప్రతి ఒక్క డిఫరెంట్ రకంగా ఒక స్టార్ సార్. నాకు ఇంటెన్సిటీ రోల్స్ కావాలంటే నేను చరణ్ అన్న ఐజ్నే చూస్తూ చూస్తూ చాలా ఇంటెన్స్ ఐజ్ ఉంటాయి. అన్నకి ఇక్కడ పెట్టిన క్లోజప్ యూ విల్ అండర్స్టాండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్. అలానే తారక్ అన్న నాకు ఫేవరెట్ యాక్టర్ అండి. యాక్టింగ్ వర్సటాలిటీ కానివ్వండి, లాంగ్వేజ్ వర్సటాలిటీ, కామెడీ నుంచి యాక్షన్, యాక్షన్ నుంచి డాన్స్ నుంచి ఎమోషన్, అన్నీ ఎంత బ్యూటిఫుల్గా చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇట్స్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఐ డోంట్ నో వై. దానికి ఒక రీజన్ చెప్పలేను. కానీ నేను హైదరాబాద్లో ఆడిషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆడిషన్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర వెళ్తే వాళ్ళు స్క్రిప్ట్ అప్పుడు ఇయ్యరు సార్. స్క్రిప్ట్ ఏదైనా స్పెసిఫిక్గా ఆలోచిస్తే, సో నీకు తెలిసిందేమైనా చెప్పే మోనోలాగ్. సో అప్పుడు నేను రేస్ గురం నుంచి అల్లు అర్జున్ గారు మోనోలాగే చెప్తుండే సార్. సో నాకు ఎందుకో ఈ 3 యాక్టర్స్ అంటే నాకు చాలా స్పెషల్ ప్లేస్. సో ఈ ముగ్గురు సినిమాలలో ఆఫర్ వస్తే ఏ హీరోతో చేయాలనుకుంటారు? అయ్యా సార్, కొత్తల్ని ఇలా ముందే ఫస్ట్ ఇలా ప్రాబ్లంలో పెట్టేస్తారు. ఈ 3 హీరోస్తో ఆఫరా సార్? ఆల్ 3 1 ఫిల్మా సార్? అప్పుడు నేనేడా కనిపిస్తాను సార్? అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ మా ముగ్గురు వచ్చిందనుకోండి, ఎట్లా ఉంటుంది సార్? అంటే యాక్టర్స్కి పిచ్చి ప్రేమ ఉంది సార్, కానీ నా కెరియర్కి అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి డైరెక్టర్ ఎవరితో మంచి రోల్ ఇస్తే ఆ రోల్ తెలుస్తాను సార్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా బయట ఐ వుడ్ లవ్ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్ సార్. కానీ కలిస్తే మాత్రం వాళ్ళు నాతో చాలా ఫాస్ట్గా ఇరిటేట్ అయిపోతారు. ఎందుకంటే నాకు ఒక బుక్ ఉంది సార్, వేర్ తారక్ అన్నాన్ని కలిస్తే ఇవన్నీ క్వశ్చన్స్ అడగాలి, చరణ్ అన్నాన్ని కలిస్తే ఇవన్నీ క్వశ్చన్స్ అడగాలి. సో అది ఓపెన్ చేసి నేను ఇంకా ఎన్సైక్లోపీడియా లాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువ చేసి వెళ్ళాలి. అంటే మీ ఫస్ట్ గోల్ నుంచి హీరో అవ్వాలని పెట్టుకున్నారా, లేకపోతే ఇంకా ఏదన్నా అనుకున్నారా? ఫస్ట్ గోల్ ఒక మంచి యాక్టర్ అవుదాం పెట్టుకున్నాను సార్. సో దానికి నేను 3 years బాంబేలో యాక్టింగ్ కోచింగ్కి వెళ్ళాను సార్. బాంబేలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ప్రతిరోజు అవకాశం టు గివ్ ఆడిషన్స్ చాలా హై ఉంటుంది సార్. ఎందుకంటే అంటే అది మంచి ప్రాజెక్టా కాదా పక్కన పెడితే కెమెరా ముందు పెడతారు మిమ్మల్ని ఆడిషన్ ఇవ్వడానికి. సో ఒక కెమెరా ఫ్రెండ్లీనెస్ ఉంటుంది కదా సార్, ఆ నర్వస్నెస్ అవన్నీ తీయడానికి బాంబేలో నేను 3 years ఉండే. అక్కడ ఆల్మోస్ట్ రఫ్గా 1000 to 1200 ఆడిషన్ ఇచ్చుంటాను సార్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ రాగానే వెంటనే నేను హైదరాబాద్కి 1 way టికెట్ చేసుకొని నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రై చేద్దాం. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను సార్. ఆ మిస్టేక్స్ ఇక్కడ చేయకూడదని ఫిక్స్ అయ్యా. ఆ మిస్టేక్స్ అక్కడ చేసి కాన్ఫిడెంట్గా అయిన తర్వాత, రెడీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఐ వాంట్ టు డూ బిగ్ రోల్స్ హియర్, బిగ్ హీరో రోల్స్ హియర్. అంటే ఏ రంగంలో చూసినా సక్సెస్ ఉంటేనే కెరియర్ ఇది ఉంటుంది, లేదంటే మాత్రం అక్కడితో ఆగిపోతుంది. ఇక మన ఇండస్ట్రీ సినిమా రంగంలో చూస్తుంటే మాత్రం కంపల్సరీ సక్సెస్ ఫస్ట్ ఏ హీరోకైనా. ఇప్పుడు చూస్తుంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కూడా సెకండ్ మూవీ రావాలంటే చాలా ఉండే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని మీరు ఛాలెంజ్గా ఎలా తీసుకుంటున్నారు? మీ కెరీర్ ఏ విధంగా బిల్డప్ చేసుకుంటున్నారు? అంటే సార్ ముందుగా అయితే ఇవన్నిటి ముందు నాకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ హీరోస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది సార్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వస్తారు ఒక ఆల్రెడీ ప్రెషర్తో, వాళ్ళ డాడీ ఇంత పెద్ద హీరో, లేకపోతే వాళ్ళ అంకుల్ ఇంత పెద్ద హీరో, లేకపోతే వాళ్ళ కజిన్ ఇంత పెద్ద హీరో. నాకు ఆ ప్రెషర్ లేదు. నేను బయట నుంచి వచ్చాను. నాకు ప్రేక్షకులు విల్ సీ అండ్ డిసైడ్ మీ ఆన్ మీ, నాట్ ఆన్ మై ఫ్యామిలీ హిస్టరీ. ప్లస్ ఫ్యామిలీ అంటే ఇది సార్ నాకు ముందు నుంచే తెలుసు ఇది చాలా డిఫికల్ట్ ఫీల్డ్ ఉంటుంది. 9 to 5 లాంటి పర్ఫెక్ట్ రూటీన్ ఏమి ఉండదు. నువ్వు మంచిగా ప్రయత్నిస్తే గట్టిగా నీ యాక్టింగ్ ఫోకస్ పైన, నీ డాన్స్ పైన, నీ యాక్షన్ పైన, మీ అన్ని స్కిల్స్ పైన గట్టిగా ఫోకస్ పెడితే ఏదో ఒక టైంలో ప్రేక్షకులు విల్ యాక్సెప్ట్ యూ. అండ్ ఆ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్స్ కూడా అలానే వస్తూ ఉంటాయి. కానీ అప్పటి వరకు సార్ నేను డ్రీమర్ సార్, ఒక డ్రీమర్. నేను కళ్ళు మూసుకుంటే ఇలా ఇప్పుడు గుంటూరు కారం చూసి వచ్చాను సార్. గుంటూరు కారంలో స్లో మోషన్ షాట్లో అరే ఇది నేను కూడా చేయొచ్చు, నేను కూడా చేస్తే బాగుంటుంది, ఆ డ్రీమ్ ఉంటుంది. కానీ ప్రాక్టికల్ కూడా చాలా ఉంటుంది సార్. ఇప్పుడు వెంటనే త్రివిక్రమ్ గారి సినిమా నాకు దొరకాలంటే, రాజమౌళి గారి సినిమా దొరకాలంటే, సుకుమార్ గారి సినిమా దొరకాలంటే నేను అంత డిజర్వింగ్గా అయిపోవాలి. సో ఆ అడుగు వరకు వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్
ఒక ల్యాడర్ ఎక్కాలి కదా సార్. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. కొన్నిసార్లు 3 స్టెప్స్ తీసుకున్న తర్వాత 2 సార్లు పడతామేమో, కానీ నేను పడితే మేబీ టైం తీసుకుంటాను సార్, కానీ మళ్ళీ లేస్తాను. అంత మెంటల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది సార్. ఒక్క హిట్ రాలేకపోయినా కొంచెం డిసప్పాయింట్ అవుతానేమో, కొన్ని రోజులు డిప్రెస్ అవుతానేమో, పని చేయనేమో, నా రూమ్లోనే లాక్ చేసేస్తానేమో, కానీ నన్ను మళ్ళీ బయట వస్తాను సార్. బయటకు వచ్చి మళ్ళీ ఆడిషన్స్కి వెళ్తాను సార్. నాకు తెలిసింది ఇది ఒకటే, నాకు పిచ్చి ప్రేమ ఓన్లీ సినిమా పైనే ఉంది. మాకున్నది, నేను ఒక స్ట్రాంగ్గా బిలీవ్ ఏం చేస్తానంటే వీ హ్యావ్ 1 లైఫ్ టు లివ్ సార్. సో వీ షుడ్ డూ వాట్ వీ వాంట్ టు డూ, వాట్ వీ లవ్ టు డూ. అప్పుడు పనిలాగా ఉండదు. సో ఐ వాంట్ టు డూ దిస్ బికాస్ నేను సెట్ పైన ఉన్నప్పుడు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ సార్. నాకు 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ వెయిట్ చేయించినా నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో ఆ లవ్తో వెళ్తున్నాను నేను ముందుకి, ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళట్లేదు. మీకు సినిమా అంటే ఒక డ్రీమ్, దానిపైన మొత్తం దాంట్లోనే ఉంటా అంటున్నారు కదా. 24 క్రాఫ్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్రాఫ్ట్ ఏది? అంటే నాట్ ఓన్లీ హీరో కాకుండా, సో ఏంటంటే మీకు ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే చాలామంది స్టార్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు హీరోగానా లేకపోతే ఇదిలా చేసుకుంటూనే ప్రొడ్యూస్ చేస్తుంటారు కదా. అలా మీరేమైనా ప్రొడ్యూసర్గా ఇంకా ఏమైనా చేసుకునే అవకాశం ఉందా? చిన్న వాళ్ళకి చిన్న మూవీస్ చేయటము ఇట్లా. అంటే సార్ అది వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అది నాకు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అది ఒక బిగ్ గోల్ సార్, టు పుట్ మై ఓన్ ప్రొడక్షన్ హౌస్. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఇలాంటి సినిమాస్ని బ్యాక్ చేస్తూ కొత్త వాళ్ళను, ఎస్పెషలీ సపోర్ట్ లేని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని వాళ్ళని, లేకపోతే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద డ్రీమ్ సార్. కానీ ఆ డ్రీమ్కి దగ్గర కూడా వెళ్ళాలంటే దానికన్నా ముందు 5-6 ఇయర్స్ నేను గట్టిగా యాక్టింగ్ పైన ఫోకస్ పెట్టి నేను ఫిల్మ్స్ ఎర్న్ చేయాలి, మా ప్రేక్షకులు లవ్ ఎర్న్ చేయాలి. ఇవన్నీ ఎర్న్ చేస్తే కొన్ని డబ్బులు కూడా వస్తాయి. ఆ డబ్బులతో ఐ వాంట్ టు పుట్ మై ఓన్ ప్రొడక్షన్ హౌస్ సార్. కానీ అది ఐ డోంట్ థింక్ సార్, నేను కొంచెం ప్రాక్టికల్గా ఉంటాను కాబట్టి అది అవ్వడానికి అట్లీస్ట్ 2028 2029 వరకు అవుతుంది సార్ ఈజీగా. అంటే ఈ మధ్య వస్తున్న చిన్న సినిమాలే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ఒక 3-4 కోట్లతో లేదంటే ఒక 5 కోట్లతో తీసిన సినిమాలు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి 100 కోట్లు కూడా వసూలు చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఉంది ఇండస్ట్రీ నాకు తెలిసి, చిన్న సినిమాలకు చూసుకుంటే. సో అలాంటప్పుడు మీరు చేయడానికి ఎలా ఉంటుంది? అంటే సార్ ముందైతే నాకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది సార్, చిన్న సినిమా పెద్ద సినిమా. నా ప్రకారంగా ఒకటే 2 టైప్స్ ఆఫ్ ఫిల్మ్, అది కూడా చూసిన తర్వాతనే తెలుస్తుంది మంచి సినిమా లేకపోతే నాట్ సచ్ అ నైస్ ఫిల్మ్. సో నేను అందుకే కదా సార్ నేను ప్రతిసారి చెప్తున్నా, లాస్ట్ ఫిల్మ్లో కూడా చెప్పాలన్నదిలో కూడా నేను పోస్టర్ మీద ఉండే. సో నాకు హీరో అని ట్యాగ్ దొరికింది. ఆ ట్యాగ్ వినగానే నాకు ఒక స్మైల్ వస్తుంది. కానీ అలానే హ్యాపీ ఎండింగ్కి హీరో అంటే మీరు కూడా ఇంట్రొడక్షన్లో హ్యాపీ ఎండింగ్ హీరో యష్పూరి నా పక్కన ఉన్నాడు. కానీ బోత్ ఫిల్మ్స్లో సార్ నా ప్రకారంగా నేను కూడా ఒక హీరో, కానీ నాతో పాటు స్టోరీ ఈజ్ ద బిగ్గర్ హీరో అనిపించింది. సో ఇలాంటి ఫిల్మ్స్ని బ్యాక్ చేస్తూ వెళ్తే ఏదో ఒక టైంలో ఆడియన్స్ చూసి అరే ఈ హీరో మాకు తెలియదు, ఈ డైరెక్టర్ మాకు తెలియదు, కానీ ట్రైలర్ చూస్తే స్టోరీ అర్థమవుతుంది, ఒక నవ్వు వస్తుంది, వీళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేద్దాం కదరా, ఏముంది దాంట్లో, ఒకటి వెళ్ళి ట్రై చేద్దాం, మ్యాక్స్ టు మ్యాక్స్ 2 అవర్స్ పోతాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ 150 రూపీస్. కానీ నచ్చితే మీరు ఒక 2-3 కరియర్స్ని హెల్ప్ చేస్తున్నారు, మీరు ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో రిస్క్ రివార్డ్ రేషియో దాంట్లో అంత హైగా లేదు సార్. అండ్ నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు ఆర్ బిగ్గెస్ట్ సినిమా లవర్స్ ఇన్ ఇండియా, వాళ్ళ మనసు చాలా గొప్పది. వాళ్ళకి నచ్చితే వీ విల్ డెఫినెట్లీ కీప్ గోయింగ్ సార్, అండ్ వీ విల్ కీప్ రైజింగ్, అండ్ వీ విల్ కీప్ రైజింగ్ విదౌట్ హ్యావింగ్ 3 crores బడ్జెట్ ఉన్నా, 5 crores బడ్జెట్ ఉన్నా, 100 crores బడ్జెట్ ఉన్నా గ్యారంటీ లేదు సార్. మంచి సినిమా రావడానికి ఏం ఫార్ములా లేదు, ఇన్ని డబ్బులు పెడితే మంచి సినిమా వస్తుందని. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం సార్ ₹1 కోటి కూడా లేకుండా అనుకుంటా బడ్జెట్ నా ప్రకారం. హౌ మెనీ హార్ట్స్ డిడ్ ఇట్ విన్ సార్? ఐఎమ్ నాట్ హియర్ టు ఎర్న్ మనీ సార్, ఐఎమ్ హియర్ టు ఎర్న్ హార్ట్స్. సో ఇప్పటికే అంటే ప్రమోషన్స్ కూడా చాలా ఫిక్స్డ్ స్టైల్లో ఉన్నాయి, మంచి డిఫరెంట్గా చేసుకుంటూ పోతున్నారు కదా. సో ఇంకా రిలీజ్కి దగ్గర వచ్చేసింది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవబోతున్నారు ఏంటి? గతంలో మీరు అంటే మీ ఫస్ట్ సినిమాకి చూస్తే జేఆర్సీలో పెద్ద ఈవెంటే చేశారు, కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం చాలా గ్రాండ్గా చేశారు ఆ రోజు, అది ఇప్పటికీ గుర్తుకే ఉంది. సో ఇప్పుడు రిలీజ్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడే ఎవరితో ఏంటి అంటే ఆ ఫిల్మ్కి అప్పుడు ఏమైందంటే సార్, ఒక చాలా తెలిసిన కాలేజ్ వాళ్ళు గేవ్ అస్ దట్ లిబర్టీ, వాళ్ళ స్టేజ్ వీ కెన్ టేక్ అని. అలానే సూపర్ గుడ్ సార్, సూపర్ గుడ్ బ్యానర్కే ఒక చాలా వాల్యూ ఉంటుంది సార్. ఇది ఒక కొత్త బ్యానర్, సిలీ మాంక్స్ డిజిటల్ మార్కెటింగ్లో చాలా పెద్దవాళ్ళు, కానీ ప్రొడక్షన్లో కొత్తగా దిగారు. అందుకే ఇది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండొచ్చు. కానీ మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి బడ్జెట్స్ లేవు సార్ ఇంకా.
సెలబ్రిటీ నాకైతే ఎవరు తెలియదు సార్. నేను సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నాకు ఎవరు లేవు. ఐ డోంట్ నో ఎనీ హీరోయిన్స్. సో సెలబ్రిటీ వస్తే జనరల్గా ఈవెంట్స్ కూడా స్పాన్సర్గా వెళ్ళిపోతాయి. సెలబ్రిటీస్ మాకు యాక్సెస్ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వట్లేదు. అందుకే ఆర్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ, ఆర్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ Feb 2nd సార్. ప్రతి ఒక్కరు ఇది ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు మా సినిమాకి వెళ్ళి చూస్తే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, యూ విల్ లైక్ ఇట్ అండి, యూ విల్ లవ్ ద ఫిల్మ్. అండ్ దే ఆర్ ఆర్ సెలబ్రిటీస్ అండి. అండ్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విల్ ఆల్సో స్టార్ట్ ఆఫ్టర్ రిలీజ్ అండి. అది ప్రీ రిలీజ్ కాదు, పోస్ట్ రిలీజ్ ఈవెంట్ ఏముంటుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ సార్. ఆ ఆర్మీని, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వేవ్ ఉంటుంది కదా సార్. ఒక మల్టీప్లెక్స్ 300 people ఇఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ అ మల్టీప్లెక్స్, 300లో 250 people ఇఫ్ దే రియలీ లైక్ ద ఫిల్మ్, 250 people విల్ టెల్ 250 people మోర్ సార్. దట్ బికమ్స్ 500 అంటే నెక్స్ట్ 2 మల్టీప్లెక్సెస్ ఫుల్, నెక్స్ట్ 2 shows ఫుల్. వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ 4 shows ఫుల్. అదే మా మార్కెటింగ్ ఆర్మీ సార్. ఇప్పుడు మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు సార్, మాకు సెలబ్రిటీస్ ఎవరు రావట్లేదు. నేనే మీ సపోర్ట్తో, మా ప్రేక్షకుల సపోర్ట్తో చెప్తున్నాను, ప్లీజ్ వెళ్ళి Feb 2nd రోజున హ్యాపీ ఎండింగ్ చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చలేకపోతే అట్లీస్ట్ మీకు ఒక మంచి ఫీలింగ్ ఏముంటుందంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్ళాను నేను, కానీ ఐ విల్ స్టిల్ కాన్ఫిడెంట్లీ సే మీకు నచ్చుతుందండి. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, నా ఇన్స్టాగ్రామ్లో ఇఫ్ యూ లీవ్ అ మెసేజ్ సెయింగ్ నేను మీరు చెప్పిన మాట వినేసి నేను వెళ్ళి సినిమా చూడడానికి వెళ్ళాను, నాకు అస్సలే నచ్చలేదు, నా వర్క్ హౌ ఐ కెన్ రీఎంబర్స్ యూ నేను ట్రై చేస్తానండి. సో ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి మీరు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారనుకుంటున్నారు? అంటే యాక్టింగ్ పరంగా కానీ, లేకపోతే ఇటు చూస్తుంటే మీ అంటే బాడీ లాంగ్వేజెస్ దానికి సంబంధించి కానీ, డ్యాన్స్ పరంగా కానీ ఎలాగా? డాన్స్, యాక్షన్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ ఆర్ ఆల్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సార్. అది ఎప్పటికీ ఆగదు. ఫిల్మ్ టు ఫిల్మ్ నాకు అస్సలు అది ఇట్ డస్ నాట్ కనెక్ట్. నా రూటీన్లో ఈ త్రీ స్కిల్స్కి ప్రతిరోజు నేను టైం ఇస్తాను. యాక్టింగ్ పరంగా నేను ఎంత ఇంప్రూవ్ అవ్వడానికి నేను ఎవరు సార్ చెప్పడానికి? అది మా మీడియా అంటారు, ప్రేక్షకులు చెప్తారు. సో అది నేను వాళ్ళకే డిసైడ్ చేయనిస్తాను. ఒక రకంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏంటంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ సార్. అది కూడా ఒక హిట్ కొట్టేసి ఏం రాలేదు, నేను పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కొట్టలేదు చెప్పాలన్నదితో. అప్రిసియేషన్ దొరికింది, డైరెక్టర్స్ కొంతమంది రీచ్ అవుట్ అయ్యారు, ప్రొడ్యూసర్స్ కొంతమంది రీచ్ అవుట్ అయ్యారు. అలానే హ్యాపీ ఎండింగ్ లాంటి ఇంకో సినిమా నాకు దొరికింది. సో మేబీ యాక్టింగ్ ఈజ్ బీయింగ్ అప్రిషియేటెడ్ స్లోలీ సార్. ఇది ఓవర్ నైట్ సక్సెస్ అయితే అవ్వదు సార్, కష్టపడాలి, గట్టిగా కష్టపడాలి. సో నేను హార్స్కి బ్లైండర్స్ వేస్తారు చూడండి సార్, Feb 2nd నుంచి Feb 9th వరకు నేను ఓన్లీ హ్యాపీ ఎండింగ్ గురించి ఆలోచిస్తాను సార్. Feb 9th రోజున నేను ఇంకా ఐ విల్ ట్రై అండ్ ఎంజాయ్ ద సక్సెస్ ఆర్ ద ఫెయిలియర్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఐ విల్ టేక్ ఇట్ ఆన్ మై చిన్ సార్. అండ్ మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ ఆడిషన్స్కి వెళ్తాను, మళ్ళీ నా స్కిల్స్ డెవలప్మెంట్కి వెళ్తాను. సో యాక్టింగ్ ఎంత ఇంప్రూవ్ అయింది దానికి జడ్జ్మెంట్ మా దేవతలు. అంటే ఇప్పటివరకు అంటే స్టార్ హీరోలు కానీ, లేకపోతే కొత్త హీరోలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాలతో పాటు ఇటు ఓటీటీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓటీటీ ఏదైనా వస్తే వెబ్ సిరీస్ చేయటము, మంచి క్యారెక్టర్స్ చేయటం ఇలా చేస్తున్నారు కదా, మీకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉందా? 100% సార్, 100%. నేను ఆ స్థాయికి రాలేదు కదా సార్. నేను చెప్తాను ఓన్లీ నేను కమర్షియల్ సినిమా చేస్తాను, ఓన్లీ 70mm పైన వచ్చిన సినిమాస్ చేస్తాను. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేను ఒఫిషియల్గా చెప్పలేనిది, అందుకే పేరు తీసుకోను. ఒక చాలా 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 పెద్ద వెబ్ సిరీస్లో నేను ఒక షూటింగ్ చేసి వచ్చేస్తాను సార్. మళ్ళీ దట్ విల్ బీ రిలీజింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ త్వరలోనే. వెరీ వెరీ గుడ్ డైరెక్టర్. సో లైఫ్ కెరియర్ స్లోగా మూవ్ అవుతుంది సార్. నేను కూడా ఏం మిరికల్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ హ్యాపీ ఎండింగ్ ఇఫ్ పీపుల్ ఫ్రైడే రోజున February 2nd వెళితే ఒక ఇనీషియల్ ఫుట్ఫాల్ ఉంటే, ఫుట్ఫాల్ వల్లనే కదా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుంది. ఆ ఫుట్ఫాల్ వస్తే వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి ఒక మ్యాజిక్ అవ్వచ్చు సార్. ఎలాంటి మ్యాజిక్ అంటే బలగం లాంటి మ్యాజిక్. ఎలాంటి మ్యాజిక్ అంటే కేర్ ఆఫ్ కంచర్పాలెం లాగా మ్యాజిక్. సో వీఆర్ హోపింగ్ ఫర్ దట్ సార్. అంటే మీరు ఒక వెబ్ సిరీస్లో చేశారు అన్నారు కదా, అది తెలుగు వెబ్ సిరీసా లేకపోతే బాలీవుడ్, హాలీవుడ్, ఏది? అది అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది సార్, ఆల్ లాంగ్వేజెస్ సార్. అంటే దాంట్లో మీతో పాటు తెలుగు వాళ్ళు ఏమన్నా చేశారా? అలా చాలా పెద్దవాళ్ళు చేశారు సార్, చాలా పెద్దవాళ్ళు సార్. సో ఆ పెద్దవాళ్ళతో మీరు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఏంటి, ఆ జర్నీ ఎలా ఉంది వెబ్ సిరీస్కి వాళ్ళతో? అంటే ఇంతకుముందు కూడా సార్ నాకు శాకుంతలంతో నేను చాలా పెద్ద యాక్టర్స్తో యాక్టింగ్ చేశాను. సమంత గారు ఉండే, ప్రకాష్ రాజ్ గారు ఉండే, గుణశేఖర్ గారు డైరెక్షన్. గుణశేఖర్ గారు ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఒకడు.
సో నాకు ఒక బకెట్ లిస్ట్ నుంచి అయితే టిక్ అయింది సార్. కానీ నాకేం లెర్నింగ్ అక్కడి నుంచి ఏం వచ్చిందంటే సార్, మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినా 3-4 years చేసినా ఎంత చేసినా వన్ డే ఆన్ సెట్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది యాక్టింగ్ బైబిల్ లాగా ఉంటుంది. సో నాకు సేమ్ ఎక్స్పీరియన్సే జరిగింది సార్. ఈసారి ఐ వాజ్ మోర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కాబట్టి ఇంకా నేర్చుకున్నాను, ఇంకా ఫ్రెండ్స్ చేసుకున్నాను, ఇంకా వేరే ఇండస్ట్రీస్ నుంచి ఫ్రెండ్స్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. స్లోగా ఒక ఓటీటీ వెబ్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఒక సూపర్ గుడ్ లాంటి బ్యానర్లో ఫిల్మ్ దొరకడం, ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ ఫుల్ ఫిల్మ్ మేడ్ బై యంగ్స్టర్స్ ఫార్ యంగ్స్టర్స్, హ్యాపీ ఎండింగ్ లాంటి ఫిల్మ్లో నేను హీరోగా చేయడం, దాని తర్వాత ఇంత పెద్ద వెబ్ సిరీస్, పాన్ ఇండియా వెబ్ సిరీస్, పాన్ వరల్డ్ వెబ్ సిరీస్లో నేను చేయడం, లైఫ్ స్లోగా వెళ్తుంది సార్. అండ్ ఎక్స్పెక్టేషన్ అలానే ఉండాలి సార్. అప్పుడు డిసప్పాయింట్మెంట్ లేకపోతే సాడ్నెస్ లేకపోతే డిప్రెషన్ అని పెద్ద వర్డ్స్ వాడతారు చూడండి, అది మనం కొంచెం మా ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో పెడితే అవుతుంది సార్. ఇప్పుడు నేను 1 month స్టెప్ ఎక్కుతున్నాను సార్. సడన్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. నేను వెంటనే దీని తర్వాత నాకు రాజమౌళి గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చేసి మహేష్ బాబు పక్కన నువ్వు చేస్తున్నావు అనేస్తే అవుతే మంచిది సార్. నేను రోజు దండం పెట్టుకున్నప్పుడు ఇదే ఉంటుంది నా ప్రేయర్. కానీ అది ఒక మేనిఫెస్టేషన్. ప్రాక్టికల్గా నేను నా ఫీట్ ఆర్ ఆన్ ద గ్రౌండ్ ఓన్లీ సార్. నేను రోజు ఐ గివ్ సమ్ టైమ్ ఫర్ యాక్టింగ్, ఐ గివ్ సమ్ టైమ్ ఫర్ డాన్సింగ్, ఐ గివ్ సమ్ టైమ్ ఫర్ యాక్షన్, అండ్ ఐ గివ్ సమ్ టైమ్ టు నెట్వర్క్ సార్. కొత్త వాళ్ళని కలవడం, కొత్త డైరెక్టర్స్ నరేషన్ వినడం, కొత్త ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర వెళ్ళడం నా ప్రొఫైల్తో. సో నేను 100 meters స్ప్రింట్ కాదు సార్, మ్యారథాన్ లాగా చూసుకుంటున్నాను దీన్ని. సో ఐ వాంట్ టు బీ హియర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలని ప్రయత్నిస్తున్నాను సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా February 2nd రిలీజ్ అవుతుందండి ఈ సినిమా. మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ సపోర్ట్ ఉంటే, మా ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే, వెనుక ఉన్న కెమెరా మ్యాన్స్ సపోర్ట్ ఉంటే, ఐ థింక్ వీల్ డూ అ గుడ్ జాబ్ సార్. ఆ ప్రోడక్ట్ బాగా వచ్చింది, సెన్సార్ రిపోర్ట్ చాలా బాగా వచ్చింది. February 2nd in theaters near you, happy ending. Please do watch it, give us all your love, we need it. ఓకే, ఇది February 2nd రిలీజ్ అవుతుందంటే హ్యాపీ ఎండింగ్